తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక్కొక్కరు ఒక మాట. ఒకవైపు ఎన్నికలు జరుగుతాయని కొంతమంది, ఎన్నికలు జరిగాయి అసలు నోటిఫికేషనే రద్దవుతుంది. గెలిచినాక కూడా ఒకవైపు కూడా పూర్తి స్థాయిలో ఈ నోటిఫికేషన్ రద్దయ్యేటువంటి అవకాశాలు వివిధ రకమైనటువంటి పుకార్లు కూడా వస్తున్నాయి. ఇదే విషయం మీద బీసీకి సంబంధించిన ప్రధానంగా రిజర్వేషన్లు అమలవుతాయా లేదా అన్న అంశం మీద మనతో మాట్లాడడానికి అటు వక్లవర్ణం గారు ఉన్నారు, మాజీ బీసీ కమిషన్ చైర్మన్ గారు. ఒక్కసారి మాట్లాడదాం సార్. అసలు రిజర్వేషన్లు అనేది తెలంగాణకు సంబంధించి ప్రస్తుతం బీసీ కోర్టు అనేది కూడా చాలా ముఖ్యంగా జరుగుతుంది. అసలు అమలు అవుతాయా లేదా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ప్రభుత్వం ఒక నాటకాలు ఆడుతుందని చాలామంది, ఏం జరగబోతుంది అసలు? 42% రిజర్వేషన్ల మీద భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఒక స్పష్టమైనటువంటి వైఖరిని వెలువరించింది. మా అధ్యక్షుల వారు ఎం రామచంద్రరావు గారు దీన్ని స్వాగతిస్తున్నామని చెప్పడం జరిగింది. 2 సభల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఇప్పటికే స్పష్టంగా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. బిల్లులేమో మొదట పంపినటువంటి బిల్లులు గౌరవ రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్లో ఉన్నాయి. ఆ విధంగానే మధ్యలో ఒకసారి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, అది కూడా గవర్నర్ గారి దగ్గర పెండింగ్లో ఉంది. తర్వాత పంచాయరాజ్ చట్టం, అందులో 50% సీలింగ్ అనేటువంటి దాన్ని తొలగించాలనేటువంటి డ్రాఫ్ట్ను కూడా సభల్లో ఆమోదించి గవర్నర్ గారికి పంపించారు. ఈ సారాంశాన్నంతా కూడా చూసినప్పుడు ఒకటే అంశం మీద వివిధ రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. 42% రిజర్వేషన్లు కావాలనేటువంటి దాంట్లో బీసీలందరూ కోరుతున్నారు, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా పూర్తి మేము మద్దతు ఇస్తున్నాం, 42% రిజర్వేషన్లు కావాలని చెప్పి భాజపా చెప్పింది. కాబట్టి ఇందులో భాజపా వేరే ప్రత్యేకంగా ఆలోచిస్తుందనేటువంటి కొంతమంది లేనిపోని ఆలోచనలు చేస్తున్న వాళ్లకు ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, పూర్వ బీసీ కమిషన్ చైర్మన్గా నేను మనవి చేస్తూ ఉన్నాం. ఇవాళ గవర్నర్ గారి దగ్గర, రాష్ట్రపతి గారి దగ్గర బిల్లులు పెండింగ్లో ఉన్న తర్వాత స్థానికంగా ఉన్నటువంటి పంచాయరాజ్ చట్టంలో 50% దాటకూడదనేటువంటి సీలింగ్, ఆ చట్టం అమెండ్మెంట్ జరగకుండా మీరు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను తీసుకొచ్చారు. మేమేమంటున్నామంటే 42% నిలబడాలి, అది చట్టబద్ధంగా నిలబడాలి, అది రాజ్యాంగబద్ధంగా నిలబడాలి. రేపు పొద్దున ఎవరు న్యాయస్థానాలను ఆశ్రయించినా మీరు చేయబోయేటటువంటి చట్టమో లేదా మీరు ఇవాళ ఇచ్చినటువంటి జీవోలు నిలబడాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో భాజపా సూచన చేస్తూ ఉన్నదే తప్ప మేము 42% దానికి వ్యతిరేకం కాదు కదా. కాబట్టి ఇవాళ చట్టములో 50% సీలింగ్ ఉన్నప్పుడు మీరు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా మీరు అమలు చేస్తూ అంటున్నారు. చట్టంలో లేనటువంటి దాన్ని మీరు అమలు చేయగలుగుతారా? ఇప్పుడు ఢిల్లీ లా కేసు 1951 ఒకసారి చూడండి. చట్టంలో ఏదైతే అంశం ఉంటుందో, రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి జడ్జిమెంటు, చట్టంలో ఏదైతే ఉంటుందో ఆ చట్ట సవరణ జరిగి ఉభయ సభల్లో చట్ట సవరణ జరగడానికి బిల్లులు పెట్టి ఆ బిల్లులు రాష్ట్రపతితో, ఆ బిల్లులు గవర్నర్ గారు ఆమోదిస్తే చట్ట సవరణ ద్వారా ఏదైనా ముందుకు పోవచ్చు. చట్టంలో ఒకటి ఉంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా మేము 50% ఎక్సీడ్ అవుతాం అనేటువంటి మాట చెబుతున్నటువంటి దాంట్లో ఒక మోసపూరితమైన ఆలోచన ఉందని చెప్పి మేము ఆరోపణ చేస్తున్నాం. దాంట్లో తప్పేమున్నది? ఎన్నికలు జరిగితే కూడా మీరు చెప్పింది అప్పటి నుంచి చెప్తా ఉన్నారు, అదే ఎన్నికలు జరిగితే కూడా రద్దు అవుతాయి, పూర్తిగా కోర్టుకి వెళ్తే రద్దు అవుతాయి. మరి ఎన్నికల్లో నిలబడినాయి, డబ్బులు ఖర్చు పెట్టుకొని చాలామంది గెలుస్తూ ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంది? నిజంగానే రద్దు అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? ఇప్పుడు మీరు 8వ తేదీ వరకు ఆగాలి కదా. ఆదరాబాదరకి ఎలక్షన్ కమిషన్ కూడా షెడ్యూల్ ఇవ్వడమైంది, నోటిఫికేషన్ పక్కన పెట్టింది, షెడ్యూల్ ఇచ్చింది. అంత ఆదరాబాదర ఏమున్నది? కోర్టులలో నిలబెట్టండి, మేము చేసింది చట్టసమ్మతమైనది కాబట్టి మేము ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా మేము ముందుకు వెళ్తున్నాం, ఇది నిలబడుతుంది అనేటువంటి ధైర్యాన్ని మీరు ప్రజల్లో కల్పించాలి కదా. మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజాయితీ ఉంటే 8th వరకు ఆగండి. కోర్టు ఏం చెప్తుందో, ఒకవేళ హైకోర్టులో మనకు అనుకూలంగా రాకపోతే సుప్రీంకోర్టు వరకు కూడా మనం పోవచ్చు. వెంటనే షెడ్యూల్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమున్నది? కాబట్టి ఇవాళ ప్రజలను గందరగోళపడే పరిస్థితి చేస్తూ ఉన్నారు. నేను మళ్ళీ కూడా నేను చెబుతా ఉన్నది ఏంటంటే, చట్టంలో లేనటువంటి దాన్ని మేము చేస్తామని మీరు అంటున్నారు. చట్టంలో లేనటువంటి దాన్ని చట్ట సవరణ జరగకుండా 50% సీలింగ్ ఉన్నప్పుడు 50% ఎక్సీడ్ అయ్యేటటువంటి జీవోను ఇచ్చేటటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? లేదు కదా. కాబట్టి ఎవరిని మోసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు? నేను అనుభవజ్ఞుడిగా మాట్లాడుతూ ఉన్నాను. భాజపా కార్యకర్తనే కాకుండా ఆనాడు డెడికేటెడ్ కమిషన్గా, బీసీ కమిషన్ చైర్మన్గా అందులో ప్రత్యక్షంగా పాల్గొన్నాను. అన్ని రాష్ట్రాల యొక్క ఎన్నికల తీరుతులను చూశాను, నివేదికలను తీసుకొచ్చాను. ఇవాళ నేను పెట్టినటువంటి నివేదికల ఆధారంగానే నేను ఇచ్చినటువంటి ఏదైతే సిఫారసులు ఉన్నాయో దాని ప్రకారమే సర్వే చేశారు. ఆ సర్వే చేస్తున్నప్పుడు కూడా ఒక స్వతంత్రమైనటువంటి కమిషన్ ద్వారా చేయించండి అయ్యా, అధికారుల డిపార్ట్మెంట్తో కాదని చెప్పినప్పటికీ మీరు బ్యూరోక్రసీ డిపార్ట్మెంట్, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేయిస్తారు.
భూసాని డెడికేటెడ్ కమిషన్ వేస్తే వాళ్ళకు ఎక్స్పర్ట్ మల్టీ మెంబర్ ఇవ్వరు. దాని తర్వాత ఒక ఉత్తర్వుల ద్వారా మీరు ఏం చేశారు, సుదర్శన్ రెడ్డి గారి కమిటీని వేశారు. మీరు వేసినటువంటి సుదర్శన్ రెడ్డి కమిటీ దేనికి పనికొస్తుంది? కాబట్టి ఇవన్నీ కూడా తప్పులే. ప్రతి అడుగులో కూడా తప్పు చేస్తూ మేము బీసీలను ఉద్ధరిస్తామనేటువంటి మాయ మాటలు మీరు ఎవరు చెప్పాలనుకుంటున్నారు? కమిటీ అంటే చేసిందంతా కూడా అంతా ఉత్తదేనా? బక్వాస్ అండి. వాళ్ళ డెడికేటెడ్ కమిషన్ అని మీరు చెప్తున్నటువంటి భూసాని వెంకటేశ్వరరావు గారికి మల్టీ మెంబర్ ఎక్స్పర్ట్స్ ఉన్నారా? చట్టబద్ధంగా మీరు ఆ కమిషన్ వేశారా? బీసీ వెల్ఫేర్ నుంచి ఇచ్చినటువంటి జీవో ద్వారా దేనికి పనికొస్తుంది? ఒక 340 ఆర్టికల్ ద్వారా కావచ్చు, ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ 1952 ద్వారా మీరు కమిషన్ వేయాలి. ఆ కమిషన్ సర్వస్వతంత్రంగా సర్వే చేయాలి. ఆ సర్వే చేసిన తర్వాత లోకల్ బాడీస్కి సంబంధించినటువంటి దాంట్లో నివేదిక ఇవ్వాలి. అలా ఏది చేయకుండా, మైండే అప్లై చేయకుండా, మీరు ఇచ్చినటువంటి నివేదికలు ఎక్కడుండో తెలియకుండా, ఆ నివేదికలను చట్టసభల్లో పెట్టకుండా, వాటిని ఆమోదించకుండా, మీ సర్వే రిపోర్ట్ ఎక్కడుందో మాకు తెలియకుండా, మీరు చేసినటువంటి బ్యూరోక్రాట్స్ నివేదిక ఎక్కడుందో తెలియకుండా, మేము ఈ దేశాన్ని ఉద్ధరించడం, మేము బీసీల పట్ల చాలా చిత్తశుద్ధిగా ఉన్నాం అనేటువంటి మీ డొల్ల మాటలను నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. అయితే ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఏదైనా మాట్లాడితే బీసీలకు వ్యతిరేకం అనేటువంటి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కొంతమందిని మీ చుట్టూ పెట్టుకొని తప్పుడు ఆలోచనలతో ముందుకు పోతా ఉన్నారు. గవర్నర్ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేయడము, రాష్ట్రపతి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం భాజపా బాధ్యత కాదు. అన్ని సవ్యంగా ఉంటే రాష్ట్రపతి గారు కానీ గవర్నర్ గారు ఎందుకు ఇవ్వరు? ఇవాళ దాని మీదనే కదా రాజ్యాంగ ధర్మాసనం చీఫ్ జస్టిస్ గారి న్యాయస్థానాల్లో ఒక జడ్జిమెంట్ ఇవాళ రిజర్వ్ అయి ఉన్నది. అదేంతో రానివ్వండి. గవర్నర్ గారి దగ్గర ఎన్ని రోజులు పెండింగ్ ఉండాలి, రాష్ట్రపతి గారి ఎన్ని రోజులు పెండింగ్ ఉండాలి, పాకెట్ బిట్ పాటించవచ్చునా లేదా, అవన్నీ తేలిపోతాయి కదా. ఒకవైపు ఉన్నత న్యాయస్థానంలో దానికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ రిజర్వ్ అయి ఉన్నది. మరొక వైపు రాష్ట్ర హైకోర్టులో 8వ తారీఖున మేము విచారిస్తామని రాష్ట్ర హైకోర్టు చెప్పింది. ఆదరాబాదరాగా షెడ్యూల్ విడుదల చేస్తున్నారు. అసలు నేను ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నాను, డెడికేటెడ్ కమిషన్ ఏమి ఇచ్చిందో మీ దగ్గర ఉన్నదా? 50% దాటడానికి కావాల్సినటువంటి నివేదిక మీకేమైనా ఇచ్చారా? ఎలక్షన్ కమిషన్ అసలు డెడికేటెడ్ కమిషన్ నివేదికను అధ్యయనం చేశారా? ప్రభుత్వం ఏది చెప్తే ఉటో బయటో కాదు కదా ఎలక్షన్ కమిషన్ అంటే. ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని పెడితే నాకు ఏ బాధ్యత లేదని అనుకోవడం కాదు కదా. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మేరకు 50% రిజర్వేషన్లు దాటేటటువంటి అధికారం ఇవాళ ఈ ఎలక్షన్ కమిషన్కు ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. కాబట్టి ఉటో బయటో కాదండి. స్వతంత్రమైనటువంటి సంస్థలు స్వతంత్ర ఆలోచనలతో విశాల ప్రయోజనాలు ఆలోచించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను పరిశీలించి న్యాయసమ్మతంగా ముందుకు పోవాలి. మేము ఇవాళ ఒకటే అడుగుతూ ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి హామీ మేరకు 42% నిబద్ధతగా నిజాయితీగా చట్టబద్ధంగా చేయండి. మోసపూరితంగా వద్దు, మాకు నిలబెట్టండి. బీసీ సంఘాలకు తెలియదా? ఎందుకంటే బీసీ సంఘాలు చూశారు, మీరు మాజీ బీసీ కమిషన్ చైర్మన్గా చేశారు కాబట్టి అడుగుతున్నా. కృష్ణమోహన్ గారు ఇక్కడికి వచ్చి ఇదే ఆఫీస్కి వచ్చి మద్దతు ఇవ్వండి, గవర్నర్ మీద ప్రెషర్ తీసుకురాలేం మీరు ఇందాక అంటున్నారు, కానీ సహకరించాలి, కొంత ప్రెషర్ తీసుకురావాలని చెప్పి కొంతమంది బీసీ సంఘాల నాయకులు కూడా వచ్చారు. మీరు ఒక పార్టీ కార్యకర్త కాకుండా ఒక బీసీ కమిషన్ మాజీ చైర్మన్గా చెప్పండి, అది నిజంగానే అట్లా వెళ్తే సాధ్యమవుతుంది అంటారు? ఏమంటున్నామండి, వారు బీసీ సంఘాలు ఏమనుకుంటాయి, మా బీసీలకు 42% రిజర్వేషన్లు కావాలనుకుంటాయి. వారు భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి వస్తారు, గాంధీ భవన్కి వెళ్తారు, టీఆర్ఎస్ ఆఫీస్కి వెళ్తారు, అన్ని పార్టీలను అడుగుతారు. దాంట్లో ప్రజాస్వామ్యయుతంగా మీ అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని వారు కోరుతూ ఉన్నారు. కానీ ఒకటి గమనించాల్సింది ఏంటంటే అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. మద్దతు ఇస్తేనే ఏకగ్రీవంగా బిల్లులు ఆమోదించబడ్డాయి. కాబట్టి ఇవాళ గవర్నర్ గారిని రాష్ట్రపతి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం లేదు. చట్టబద్ధంగా ఉన్నప్పుడు, అవి కనుక చట్టబద్ధమైన పరిధిలో ఆ చట్టంలో ఉన్నప్పుడు న్యాయస్థానాలు ఉన్నాయి కదా. ఇవాళ మీరు 8వ తారీఖున నిరూపించుకోండి, మీ సర్వే కరెక్ట్ అయితే, మీ భూసాని వెంకటేశ్వరరావు గారి సర్వే కరెక్ట్ అయితే, మీ సుదర్శన్ రెడ్డి గారి కమిటీ ఇచ్చినటువంటి మీ అనాలిసిస్ కరెక్ట్ అయితే, చట్టబద్ధంగా ఉంటే, కృష్ణమూర్తి కేసులో వికాస్ కిషన్రావు గవాలి కేసులో, సురేష్ మహాజన్ కేసులో ఇచ్చినటువంటి విధంగా ముందుకు వెళ్తే తప్పనిసరిగా 42% ఎవరు వ్యతిరేకం? 42% ఎట్లా కథం పట్టేయాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతుంది తప్ప 42% వద్దని ఈ రాష్ట్రంలో ఎవరంటున్నారు? కాబట్టి వాళ్ళు బీసీ సంఘాలు వచ్చి రామచంద్రరావు గారిని కలవచ్చు, మహేష్ కుమార్ గౌడ్ గారిని కలవచ్చు, కేటీఆర్ను కలవచ్చు, ఎవరినైనా కలవచ్చు, ప్రజాస్వామ్యయుతంగా దీన్ని నిలబెట్టడానికి ఒక ప్రెషర్ గ్రూప్గా తయారు చేయండి అని వాళ్ళు కోరుతూ ఉన్నారు. రామచంద్రరావు గారు కూడా దానికి సానుకూలంగానే వివరించారు కదా. మేము వీఆర్ నాట్ అగైనెస్ట్ ద 42% రిజర్వేషన్స్ అని చాలా స్పష్టంగా బీజేపీ అధ్యక్షులు వారు చెప్పారు. 42% జీవో ఏనాడైతే బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇచ్చిందో ఆ రోజే శ్రీ రామచంద్రరావు గారు మేము 42% రిజర్వేషన్లను ఆహ్వానిస్తున్నాము, అది చట్టబద్ధంగా అమలు చేయండి అని చెప్పి అధ్యక్షులు వారు కోరింది కదా.
దాంట్లో బీజేపీ ఎక్కడ వెనుకడుగు వేసింది? కాబట్టి ఇవాళ నేననేది ఏంటంటే, ఇవాళ ఖచ్చితత్వంగా బీసీలకు న్యాయం జరిగేటటువంటి సందర్భాల్లో మనం కొన్ని ఆలోచనలతో ముందుకు పోవద్దు. సంఘాలు అనేటువంటివి స్వచ్ఛందంగా ఉండాలి, రాజకీయ పార్టీల ట్రాపుల్లో ఉండకూడదనేటువంటి విమర్శ ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. నిబద్ధతగా 42% నిలబెట్టుకోవాలనుకున్నప్పుడు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ముందుకు పోవడం, అడగడంలో తప్పులేదు. కానీ ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ దగ్గర అనవసరమైనటువంటి ధర్నాలు చేస్తూ ఉన్నప్పుడు జయహో జయహో అనేటువంటి విధానాలు మానుకోవాలి. నువ్వు ఢిల్లీలో ధర్నా చేసిన నాడు బిల్లులు ఇక్కడనే ఉన్నాయి. ధర్నా ఎవరి కోసం చేసినావు? నువ్వు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ రాహుల్ గాంధీ గారికి చేసినావు. నిన్ను గెలిపించింది ఎవరు? నిన్ను గెలిపించింది తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలకు కదా పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చేయండి. నీ పద్ధతులన్నీ తెలంగాణ ప్రజలకు కదా నువ్వు చెప్పాల్సింది. నువ్వు తెలంగాణ ప్రజలను గాలికి వదిలేసి, బీసీలను గాలికి వదిలేసి, న్యాయబద్ధమైనటువంటి పద్ధతులన్నీ కూడా పక్కన పడేసి ఇవాళ 42% అనేటువంటి ఒక బూచి ఊహిస్తూ బీసీలకు మోసం చేసే ప్రయత్నం ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. కాబట్టి ఇవాళ భాజపాగా ఒక కార్యకర్తగా లేదా బీసీ కమిషన్ మాజీ చైర్మన్గా నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా 42% నిలబెట్టండి, బీసీలకు న్యాయం చేయండి. భాజపా చాలా స్పష్టంగా 42%కి మద్దతు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆలోచన చేయమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, బీసీ వర్గాల నుంచి వచ్చినటువంటి పిసిసి అధ్యక్షుల వారికి, బీసీ మంత్రులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.